హాయ్ ఫ్రెండ్స్. చాలామంది 57 రాగానే జీవితం అయిపోయింది అని రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తారు. కానీ క్రికెట్లో సెకండ్ ఇన్నింగ్స్లోనే అసలు ఆట మొదలవుతుంది. మీ 50 ఏళ్ల అనుభవం మీ ఆయుధం. ఈ సెకండ్ ఇన్నింగ్స్ని అనారోగ్యంతో కాకుండా ఒక మహారాజులాగా లేదా ఒక మహారాణిలాగా ఎలా గడపాలో ఈరోజు చూద్దాం. ఫ్రెండ్స్, సాధారణంగా మన సమాజంలో ఒక మాట వింటూ ఉంటాం. 50 ఏళ్ళు వచ్చేసాయి, ఇంకేముంది, రిటైర్మెంట్కి దగ్గర పడ్డామని. కానీ నా దృష్టిలో 50 ఏళ్ళంటే అది ముగింపు కాదు ఫ్రెండ్స్. అది మీ సెకండ్ ఇన్నింగ్స్కి ఒక అద్భుతమైన ఆరంభం. క్రికెట్లో సెకండ్ ఇన్నింగ్స్ ఎంత కీలకమో జీవితంలో కూడా ఈ దశ అంతకన్నా ముఖ్యం. ఇప్పటి వరకు మీరు కుటుంబం కోసం, పిల్లల కోసం, బాధ్యతల కోసం పరిగెత్తారు. కానీ ఇప్పుడు మీకోసం మీరు జీవించాల్సిన సమయం. చాలా మంది ఈ వయసులో మోకాళ్ళ నొప్పులతోనో, నీరసమనో లేదా మానసిక ఒంటరితనమనో బాధపడుతూ ఉంటారు. అయితే చిన్న చిన్న అలవాట్లను మార్చుకోవడం ద్వారా మీ 50 ఏళ్ల తర్వాత జీవితాన్ని అత్యంత శక్తివంతంగా ఎలా మార్చుకోవాలో ఈరోజు మనం లాజికల్గా మాట్లాడుకుందాం. ఓకేనా? లెట్స్ గెట్ స్టార్టెడ్. మొదటిది మన శారీరక ఆరోగ్యం. 50 ఏళ్ళు దాటాక మన శరీరంలో సార్కోపీనియా అనే ప్రక్రియ మొదలవుతుంది. అంటే మనకు తెలియకుండానే మన కండరాల శక్తి తగ్గుతుంది. కండరాలు తగ్గడం వల్ల ఎముకల మీద ఒత్తిడి పెరిగి కీళ్ల నొప్పులు మొదలవుతాయి. అందుకే ఈ వయసులో చాలా మందికి నడక తడబడుతుంది లేదా మెట్లెక్కితే ఆయాసం వస్తుంది. ఇక్కడ లాజిక్ ఏంటంటే, మన శరీరము ఒక ఇంజిన్ అయితే కండరాలు దానికి ఇంధనం లాంటివి. 50 ఏళ్ల తర్వాత మనం తినే ఆహారంలో పిండి పదార్థాలు అంటే రైస్, రోటీ తగ్గించి ప్రోటీన్ పెంచాలి. మీ బరువులో ప్రతి కిలోకు కనీసం 1 గ్రామ్ ప్రోటీన్ అవసరం ఫ్రెండ్స్. పప్పు ధాన్యాలు, పన్నీర్, సోయా, మొలకెత్తిన గింజలు లేదంటే డాక్టర్ సలహాతో ప్రోటీన్ సప్లిమెంట్స్ తీసుకోండి. కేవలం వాకింగ్ చేయడం మాత్రమే సరిపోదు. వారానికి కనీసం 3 రోజులు రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేయాలి. అంటే చిన్న చిన్న బరువులు ఎత్తడం లేదా బాడీ వెయిట్ ఎక్సర్సైజెస్, పుషప్స్, స్క్వాట్స్ వంటివి చేయడం. దీనివల్ల కండరాలు దృఢంగా మారి మీ ఎముకలకు రక్షణ కవచంలా నిలుస్తాయి. ఇది ఈరోజు మనం చర్చించబోయే అతి ముఖ్యమైన పాయింట్. 50 ఏళ్ళు దాటాక మనకు అనుభవం పెరుగుతుంది. దాంతోపాటు అందరికీ సలహాలు ఇవ్వాలి అనే కోరిక కూడా పెరుగుతుంది కదా. ముఖ్యంగా మన పిల్లల విషయంలో, వారి సంసార విషయాల్లో లేదా కెరీర్ నిర్ణయాల్లో మనము అతిగా జోక్యం చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ మనం గుర్తించుకోవాల్సిన లాజిక్, అనుభవం ఒక వ్యక్తిగత పాఠం. మీ అనుభవం మీది, వారి పోరాటం వారిది. పిల్లలు ముందు తప్పులు చేసి తర్వాత తమంతట తామే నేర్చుకుంటారు. అది చాలా కామన్ అందరి విషయంలో. ఆ నేర్చుకునే అవకాశాన్ని మీరు లాక్కోకండి. సలహా అడిగితేనే ఇవ్వండి. వారు అడగకుండా మీరిచ్చే సలహా వారికి అధికారం లాగానో లేదా విమర్శలాగానో అనిపిస్తుంది. దీనివల్ల బంధాల్లో దూరం పెరుగుతుంది. స్పేస్ ఇవ్వండి. మీ పిల్లలు వారి జీవితాన్ని ఎలా నిర్మించుకోవాలో వారికి తెలుసు. మీరు ఒక మార్గదర్శిలా ఉండాలే తప్ప కంట్రోలర్గా ఉండకూడదు. అవును కదా. మీరు ఎంత దూరంగా ఉంటే వారు అంతగా మిమ్మల్ని గౌరవిస్తారు. మీ గౌరవం మీరు మాట్లాడే మాటల్లో లేదు ఫ్రెండ్స్, మీరిచ్చే స్పేస్లో ఉంది. మెంటల్ హెల్త్. రిటైర్మెంట్ కి దగ్గర పడే కొద్దీ చాలా మంది మెదడుకి పని చెప్పడం మానేస్తారు. దీనివల్ల జ్ఞాపక శక్తి తగ్గడం, చిరాకు రావడం జరుగుతుంది. మెదడుకు కూడా వ్యాయామం అవసరం. యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్. మీ మెదడును మీరు సరిగ్గా వాడకపోతే అది మొద్దుబారిపోతుంది. కొత్తవి నేర్చుకోండి. ఈ వయసులో కొత్త భాష నేర్చుకోవడానికి ప్రయత్నించండి లేదా ఏదైనా కొత్త వాయిద్యం నేర్చుకోండి. ఇది మీ మెదడులో కొత్త న్యూరాలను సృష్టిస్తుంది. గంటల తరబడి వాట్సాప్ ఫార్వర్డ్స్ చూడటం వల్ల మీ మెదడుకి ఎటువంటి వ్యాయామం దొరకదు. అది మిమ్మల్ని మానసికంగా అలిసిపోయేలా చేస్తుంది. దానికి బదులుగా సుడోకు పజిల్స్ పూరించండి లేదా మంచి పుస్తకాలు చదవండి. లెర్నింగ్కి వయసుతో సంబంధం లేదు ఫ్రెండ్స్, ఆసక్తి ఉంటే చాలు.
50 ఏళ్ల తర్వాత కనిపించే అతి పెద్ద సమస్య ఒంటరితనం. పిల్లలు సెటిల్ అయిపోతారు, స్నేహితులు దూరం అవుతారు. సైకాలజీ ప్రకారము ఒంటరితనం అనేది రోజుకు 15 సిగరెట్లు తాగడంతో సమానం. అది అంత ప్రమాదకరం. దీనికి మరి సొల్యూషన్ గ్రూప్ యాక్టివిటీస్. మీలాంటి ఆలోచనలు ఉన్న వ్యక్తులు ఒక గ్రూప్గా ఏర్పడండి. అది వాకింగ్ క్లబ్ కావచ్చు, లేదా ఏదైనా సేవా కార్యక్రమం కావచ్చు. ఇతరులకు సహాయం చేయడం వల్ల లేదా నలుగురితో నవ్వుతూ మాట్లాడడం వల్ల మీ మెదడులో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది ఒత్తిడిని తగ్గించి మిమ్మల్ని యవ్వనంగా ఉంచుతుంది. మీ విలువ మీరు చేసే ఉద్యోగం మీద లేదు, మీరు పంచుకునే ప్రేమ మీద ఉంది. ఇది చాలా ప్రాక్టికల్ పాయింట్. ఆరోగ్యంతో పాటు ఆర్థికంగా కూడా మీరు స్వతంత్రంగా ఉండాలి. 50 ఏళ్ళు వచ్చాక మీ ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఒక స్పష్టమైన అవగాహన తెచ్చుకోండి. పిల్లల మీద పూర్తిగా ఆధారపడకుండా మీ వైద్యం ఖర్చుల కోసం ఒక ఇన్సూరెన్స్ లేదా ఎమర్జెన్సీ ఫండ్ ఉండేలా చూసుకోండి. మీరు ఆర్థికంగా ఎప్పుడైతే సురక్షితంగా ఉంటారో అప్పుడే మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రశాంతతే మీకు సగం ఆరోగ్యాన్ని ఇస్తుంది. మీ డబ్బును మీ అవసరాల కోసం, మీ సంతోషం కోసం ఖర్చు చేయడం నేర్చుకోండి. భావోద్వేగ స్థిరత్వం, ఎమోషనల్ రెసిలియన్స్. క్షమించడం నేర్చుకోండి. గతాన్ని పట్టుకుని వేలాడకండి. వాళ్ళు నన్ను ఇలా అన్నారు, అలా అన్నారు, వీళ్ళు నన్ను గౌరవించలేదు అనే ఆలోచనలు మీ కణాలను దెబ్బతీస్తాయి. వదిలేయండి. 50 ఏళ్ల అనుభవం మీకు ఒక పరిణితిని ఇవ్వాలి. చిన్న విషయాలను వదిలేయండి. కోపం, ద్వేషం మీ గుండె ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి ఫ్రెండ్స్. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక 5 నిమిషాలు ధ్యానం చేయిస్తూ అందరినీ క్షమించి ప్రశాంతంగా నిద్రపోండి. మనశ్శాంతిని మించిన మందు ఈ ప్రపంచంలో లేనే లేదు. ఫ్రెండ్స్, 50 ఏళ్ళు అనేది జీవితంలో గోల్డెన్ పీరియడ్. ఈ వయసులో మీరు శారీరకంగా ఫిట్ గా, మానసికంగా స్ట్రాంగ్ గా ఉంటే 30-40 ఏళ్ళు మీరు మహారాజులా బ్రతకవచ్చు. ఈ ప్రయాణంలో మీకు ఎటువంటి సందేహాలున్నా, ఏవైనా సమస్యలున్నా నాతో పంచుకోండి. నేను మీకు తోడుగా ఉంటా. ఈ వీడియోలోని విషయాలు మీకు లాజికల్ గా అనిపిస్తే మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే మనం బాగుండాలి, మన చుట్టూ ఉన్న సమాజం కూడా బాగుండాలి. నా భావాలతో మీరు కనెక్ట్ అయితే ఐ అగ్రీ విత్ యూ అని కామెంట్ సెక్షన్ లో టైప్ చేయడం మర్చిపోకండి. ప్రతి కామెంట్ నేను చదువుతాను. మళ్ళీ వచ్చే వీడియోలో మరో ఇంపార్టెంట్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. స్టే హెల్దీ, స్టే హ్యాపీ అండ్ స్టే ట్యూన్ టు క్రిస్మస్ గైడెన్స్.